వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నల్గొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం రోడ్ షో నిర్వహించారు. ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నకరేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు ఓటమి ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ త్యాగమే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలలో 119 నియోజకవర్గంలో మొదటగా గెలిచేది నకరేకల్ అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటే అని, తెలంగాణలో కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరా అని, ఈ 15 రోజులు మీరు కష్టపడండి, వచ్చే 5 సంవత్సరాలలో మీకు సేవ చేస్తా అని అన్నారు. కేసీఆర్ చెప్పే మాయ మాటలకు ఎవరు మోసపోకండి అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వేముల వీరేశం అంటే తెలియని వ్యక్తి లేడు అని, నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీ గెలవబోతుంది. అందరి వణుకు స్టార్ట్ అయింది. ఇప్పుడే మేము బయట కూర్చుంటే అన్నకి వినకుండా గుసగుస అనుకున్న ఒక ఆయన అయితే ఆల్రెడీ టీవీ వలగొట్టుకుంటాట, రేపు ఈ రోజు రాజకీయాలకు పోతున్నాడు. కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి పెద్దల గౌరవనీయులు ఆనాడు తెలంగాణ కోసం స్వపక్షంలో ఉండి పార్లమెంటులో కొట్లాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంటులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి అన్న రాజగోపాల్ అన్న, అధికార పక్షాన్ని ఎదిరించాలంటే దమ్ముండాలి. ఆ దమ్మున్నటువంటి నాయకుడే మన రాజన్న. పార్లమెంటులో రాజన్న కొట్లాడితే ఇక్కడ మంత్రి పదవికి రాజీనామా చేసి మన పెద్దన్న వెంకన్న గారు బాటిల్ తాగుతున్నట. లింగయ్య గారు మెంటల్ గా దెబ్బతిన్నాడు. గాదర్ కిషోర్ గాలి గాలి అయిపోయింది మొత్తం మనిషి అంతా. మందుల సామెల టికెట్ డిక్లేర్ అయితే కేసీఆర్ అని అంటారే వీరికి టికెట్ ఇప్పించి మీ దగ్గర పైసలు లేవు ఏం లేవు అంటే, పైసలు లేవు కానీ ప్రజలు ఉన్నారు. ఎమ్మడి మందుల సామెలు ఏమన్నాయి ఉన్నారా లేవా? ఈ రోజు తుంగతుర్తలు ఏమంటున్నారు, లేటు అయినా కానీ కరెక్ట్ మనిషికి టికెట్ ఇప్పించిన రాజగోపాల్ రెడ్డి అంటూ నేను పట్టు ఇప్పించిన టికెట్ కావాలని చెప్పేసి. మరి వీళ్ళందరినీ మన అందరం ఓడగొట్టి మరి నేను వెంకటరెడ్డి సారు వీరేశం అందరం మందుల అసెంబ్లీకి అడుగు పెట్టాలని అవద్దా? మరి మీరందరు కష్టపడాలి. 15 రోజులు మీరు కష్టపడాలి. మీరు 5 ఏళ్ళు మీరు నలుగురం కలిసి 5 ఏళ్ళు మీకు సేవ చేస్తాం. 5 ఏళ్ళు ఏ పని చెప్పినా ఎప్పుడు ఫోన్ చేసినా మన గవర్నమెంట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ పేదల కష్టాలు కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఒకరు వీరేశం ఎత్తకపోతే నాకు చేరి, నేను ఎత్తకపోతే ఆయనకు చేరి. అవునా కాదా? మేము మీకు అట్లా సేవ చేస్తాం. కార్యకర్తలకు ధైర్యం చెప్పండి. అరే డబ్బులకు అమ్ముడు పోరు కాదు, 5,000 10,000 లక్ష 2 లక్షలు కాదు. మా ఎమ్మడి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ జీవితాలే మార్చేస్తాం. కార్యకర్తల్ని కూడా చూసుకుంటాం, అడుపులో పెట్టి చూసుకుంటాం జీవితం. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు. ఈసారి తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని, సోనియా గాంధీని కాదని, కేసీఆర్ మాయ మాటలు నమ్మి ఇండ్లు వస్తాయని, 3 ఎకరాల భూమి వస్తుందని చెప్పి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్కి ఓటేసిండ్రు. ఆ మాయ మాటలకి ఈసారి మోసపోరు. తెలంగాణ సమాజం మొత్తం ఎక్కడి పోయినా, మునుగోడు కాదు నగరికల్ కాదు ఎక్కడ పోయినా ఈసారి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామని చెప్తున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా, ప్రజలందరూ కూడా మా మీద నమ్మకంతో, సోనియా గాంధీ మీద విశ్వాసంతో, మరి అన్నం పెట్టిన తల్లికి మన విశ్వాసం మనం చూపించాలంటే తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా నల్లగొండ జిల్లాలో గెలిపించాల్సిన అవసరం ఉంది. భూ బకాసురులో ఈరోజు జగదీశ్వర్ రెడ్డి 2014 కంటే ముందు జగదీశ్వర్ రెడ్డి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత? 1,000 కోట్లకు తక్కువ ఉండదు. ఉంటుందా?
చేసిండో వాళ్ళకు 1000 రెట్లు చుక్కలు చూపిస్తాం నా కొడుకులకు. నా పేరు వాడుకున్నా రెడ్డి బ్రదర్స్ ఒకసారి లింగయ్య చేతులు మోసపోయారు, మళ్ళా మోసపోతారు. ఇక ఎవరిని నమ్మే లేదు. ఎవడైనా గీత గీసుకొని బీర గీసుకొని ఈసారి కొట్లాడుతున్నాం, ఆ తర్వాత ఆ గీత గీతలు దాటేదే లేదు. ఆ తర్వాత కాకమ్మ కథలు చెప్తే మేము వినేది లేదు. కేతపల్లి మండలంలో హెచ్చరిక చేస్తున్నా, 5 ఏళ్లు లింగయ్యని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఏమో నగరాలు చేస్తున్నారు, కానీ మేము ఎవరిని దగ్గర రానియాం. ఇక్కడ ఉన్న కేతపల్లి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నా నెంబర్ తీసుకొని వీరేజ్ నెంబర్ తీసుకొని మేము ఇద్దరం ఉంటాం. మీ ఎమ్మడి కార్యకర్తలకు ధైర్యంగా ఉంటా. నేను అంత ముందు పట్టించుకోలే, కానీ మా ఇద్దరి ఇట్లా అర్ధగంట సేపట్లో ఫోన్ ఎత్తకపోతే నాకన్నా చేయరు, ఆయనకన్నా చేయండి. మీ కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత నాది. మీ మీద ఈగ వాళ్ళని ఇవ్వనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మీ మీద ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంత ముందుకు అరెస్ట్ చేసి కొట్టిపించిన వాళ్ళందరినీ ఈ పంత వాస్తుంది. ఈసారి మాత్రం ఈ పంత బలగొడతాం, వదిలిపెట్టేది లేదు. కార్యకర్తలు భయపడొద్దు, ఎవరి మాటలు నమ్మొద్దు. కేతపల్లి మండలంలో ఈ 6 మండలాల్లో కేతపల్లి మండలం హైయెస్ట్ మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. థ్యాంక్ యూ.